కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర టీయూఎఫ్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ నిరసనలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న గాంధీ కుటుంబాన్ని అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూడడం దుర్మార్గమని, బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం స్వయం ప్రతిపత్తి గల సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి గారి పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ పేపర్ అది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ గాంధీ గారి డబ్బా కోసం కాదు, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మనకందరికీ ఒక సమన్వయం వెళ్ళాలి, సందేశం పెట్టాలి, మనం ఇండియన్స్ అంతా ఒకటి కావాలి, మనకు స్వాతంత్రం కావాలని వాళ్ళ జీవితం అంతా పరంగా పెట్టి, ప్రాణాలు పరంగా పెట్టి చేసిన ప్రక్రియ అది. అట్లాంటి పేపర్ ఉన్నది కాబట్టి ఇవాళ స్వాతంత్రం వచ్చింది, మనం స్వయంగా జీవించగలుగుతున్నాం. అట్లాంటి పేపర్ తెచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి ఈ బీజేపీ పార్టీ గరీబులకేమో వ్యతిరేకం, అమీర్లకేమో అనుకూలంగా ఉన్నాయి బీజేపీ పార్టీ. ఇవన్నీ కూడా నీ బట్ట కాల్చి నా మీద నాకే బట్ట కాల్చి ఇంకొంత మీద వేసి ఇదంతా ముందుకు పోతామని. ఇవన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే కొత్తగా గెలిచిన సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ, రేపు రానున్న రోజులలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మనము ఎలక్షన్లో సొంత అభ్యర్థుల కింద పనిచేసి మనం గెలిచి మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మన దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంత వరకు మనం మర్చిపోకుండా ఉండాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మనం తప్పకుండా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా ఉండి ముందుకెళ్ళి మనకు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు స్వాతంత్రం లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు వానకట్ట లేవు, కాంగ్రెస్ పార్టీ లేదు ఇంద్రమణి లేవు, కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఆ రాహుల్ గాంధీ అయితే ఇందిరాగాంధీ ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన అవసరం మనకందరికీ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి. సమయం తగ్గించినందుకు ఆయన చల్లా నరసింహారెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు చల్లా నరసింహారెడ్డి గారికి, అదే రకంగా మా మిత్రుడు ఎమ్మెల్యే శంకరన్న గారికి, మా పెద్ద మనిషి మా గురువు గారు రామరెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ వేదికమైన పెద్దలకు, మహిళలకు, వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు వచ్చిన సర్పంచులు గెలిచింది సగమే, రాహుల్ గాంధీ గెలిపించి మళ్ళీ గవర్నమెంట్ తీసుకొస్తే కంప్లీట్గా గెలిచినట్టయితే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పోల్చుకుంటాము. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు